తెలంగాణ హైకోర్టు వారు నిర్వహించిన టైపిస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ నంబర్ 11 ఓకే. తెలంగాణ హైకోర్టు వారు నిర్వహించిన టైపిస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 11 సింగూరు డ్యామ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ రివర్? సింగూరు ఆనకట్ట ఏ నది మీద నిర్మించబడింది? ఈ సింగూరు ఆనకట్ట అనేది అంటే సింగూరు ఆనకట్ట అనొచ్చు, డ్యామ్ అనొచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులనే ఆన్సర్ ఉంటుంది. బియాస్ నది ఉత్తర భారతదేశ నది, ఇది మన కాదు. తపతి నది పశ్చిమ భారతదేశ నది, మన కాదు. ఇక రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. ఈ రెండిట్లో ఆన్సర్ కనిపెట్టడం మ్యాక్సిమం. ఇక్కడ సింగూరు, ఇక్కడ సింగూరు ఏమి చదవకుండా పోయినా ఆన్సర్ పెట్టవచ్చు. చదవకుండా పోతే ఆన్సర్ పెడతాం, అది కూడా వెళ్దాం. ఇక్కడ సింగు 0, మంజిరా 0, మాం సిమ్, తర్వాత రు అయిపోయింది ఆన్సర్. మంజిరా అంత చదవద్దు దాన్ని. మిగతా ఎట్లా అంటాం? కృష్ణ తపతి మంద కాదు, బిఎస్ మంద కాదు. కృష్ణా నది అన్నప్పుడు కంపల్సరీగా 2 రాష్ట్రాలు ఏపీ తెలంగాణ 2 ఉంటాయి. ఇది ఎక్కువగా గూరు వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి ప్రాజెక్టులు. సింగూరు ఇక్కడ ఫస్ట్ అక్షరంలో సిమ్, మమ్, రూ, రా, సింపుల్. అలాంటి వర్డ్స్ తెలంగాణలో ఉంటాయి. ఆ తెలంగాణలో ప్రవహించే నదిని మంజీరా నది అంటాం. ఆన్సర్ మంజీరా, సింగూరు జలాశయం. క్లియర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 12. భారత ఆర్థిక వ్యవస్థలో వరుసగా 3 వార్షిక ప్రణాళికల కాలం. ది పీరియడ్ ఆఫ్ 3 సక్సెసివ్ యాన్యువల్ ప్లాన్స్ ఇన్ ఇండియా ఎకానమీ. యాన్యువల్ ప్లాన్స్ మ్యాక్సిమము ఇటువంటి 3 వార్షిక ప్రణాళికలు ఇవి. అక్కడ ఆన్సర్లో ఇచ్చిండు. మ్యాక్సిమం 3వ ఏకంతో పోయి ఆన్సర్ ఉంటుంది. అంతే సింపుల్. 3వ ఏకంతో 1966, 1969 2 లాస్ట్ నెంబర్లో 3వ ఏకంతో పోయే ఉంటాయి. మ్యాథ్స్ రాదు అంటే ఎందుకు రాదు, వచ్చింది ఈజీగా. 3వ ఏకం రాదా? 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15 అట్లా తెలుసుకుంటారు కదా. ఇది తీసేసి 10 లోపు ఉన్నటువంటి వీటిని పట్టుకో. 3వ ఏకంలో ఈజీగా వస్తుంది. 3 వార్షిక ప్రణాళికలు అంట సింపుల్ గా. ఇక నెక్స్ట్ 1961 సంవత్సరము, 64వ సంవత్సరం అంటావు. ఇక్కడ ఇంకొకటి దానిలో 3 అన్నప్పుడు మీకు ఇయర్స్ కూడా దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ 1956, 59వ సంవత్సరం ఇలా ఇచ్చిండి డేట్స్. అయితే మ్యాక్సిమం 3వ ఏకంతో పోయేవి ఆన్సర్ ఉంటాయి. 3వ ఏకంతో పోయేవి 3 2 6, 3 3 9. ఇక్కడ లాస్ట్ లో ఉన్న నెంబరు 6, లాస్ట్ లో ఉన్న నెంబరు 9. ఈ 3 2 6, 3 3 9 ఆన్సర్ అయిపోయింది. అంతే సింపుల్. చదవద్దు, గుర్తుంచుకోవద్దు. చదవకుండా గుర్తుంచుకోకుండా ఎట్టంటే ఇది జ్ఞానం, సాధారణ జ్ఞానం. అంతే సింపుల్ గా సాధారణ జ్ఞానము. సాధారణ జ్ఞానానికి సంబంధించిన అంశాలనే ఎగ్జామ్లో అడుగుతుంటాడు. సాధారణ జ్ఞానం, జస్ట్ సాధారణ జ్ఞానం మీదనే క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. సాధారణ జ్ఞానం క్వశ్చన్లు వస్తాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. స్థూల విలువ ఆధారిత GVA ఎక్కడ ఇచ్చింది? గ్రాస్ వాల్యూ యాడెడ్ మొత్తంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా ఎంత అంటాడు. ఇది బడ్జెట్ కి సంబంధించిన అంశం. ఇది స్థూల విలువ ఆధారితంలో బడ్జెట్ మీద అవగాహన ఉండాలి. ఇటువంటి నంబర్స్ మ్యాక్సిమం ఉంటే లోలో ఉంటే, లేకపోతే హైలో ఉంటాయి. ఒకప్పుడు వ్యవసాయం భారతదేశంలో మొదటి స్థానంలో ఉండేది. ఇది స్థూల విలువ ఆధారిత మొత్తంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల వాటా అన్నప్పుడు ది షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఇన్ టోటల్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఇన్ అరౌండ్. యాక్చువల్గా మొదటిలోని ఆర్థిక సంస్కరణ రాకముందు వ్యవసాయం మీద ఎక్కువ
స్థూల విలువ ఆధారిత వాటా ఉండేది. ఇప్పుడు దాని విలువ తగ్గిపోయింది. ఇది మ్యాక్సిమము గతంలో అయితేనేమో ఎక్కువ వాటా ఉండేది, ఇప్పుడు వాటా తక్కువ ఉంటుంది. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు 10 నుంచి 20 లోపులో ఉన్న నంబర్కి ఆన్సర్ ఉంటుంది మ్యాక్సిమం వ్యవసాయం అన్నప్పుడు. అది స్థూల విలువ అన్నప్పుడు, వ్యవసాయం అన్నప్పుడు, వ్యవసాయంలోని జీబీఏ అన్నప్పుడు మనకి మ్యాక్సిమం ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఒక ఈ నెంబర్లోనే ఎక్కువ నెంబర్లు ఇచ్చిననుకో, ఫర్ ఎగ్జాంపుల్ 11, 12, 13, 14 ఇచ్చిన అట్టేవడం ఎగ్జామ్ పేపర్ ఫ్రేమ్ చేసే విధానం ఉంటుంది, దాన్ని బట్టి ఇస్తాడు. ఇప్పుడు దీనిలో 10 నుంచి 20 వరకు ఉన్న నంబర్లలో 10 వద్దు, మనకి 36 హైయెస్ట్ ఉంది, 25 హైయెస్ట్ ఉంది. ఆన్సర్ చెప్పి 16 అయిపోయింది. ఆన్సర్ సింపుల్ 16. దాన్ని కరెంట్ అఫైర్స్ బిట్, అది బడ్జెట్ సంబంధించిన అంశం అది. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 14. భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు? లోక్సభ ఎల్ఎస్. Which state of India has the maximum number of Lok Sabha constituencies కలిగి ఉన్నది అన్న. లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఇక్కడ లోక్సభ, లోకము అని అర్థం. లోక్సభ సభ్యులు కానీ లేదా సభ్యులు సభ, రాజ్యసభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ. నెక్స్ట్ అంటే వెళ్ళే ఎంపీలు, లోక్సభ ఎంపీలు, ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ రెండులో కానీ మ్యాక్సిమం ఆన్సర్ మీరు ఎత్తుక్కోవాల్సిన పని లేదు. జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఉత్తరప్రదేశ్. ఉత్తరంలో ఉన్న ప్రదేశ్, అంతే సింపుల్. ఉత్తరంలో ఉన్న ఉత్తరప్రదేశ్. దీని ఆన్సర్ ఇప్పుడు ఎక్కువ ఉండాలి, ఎక్కువ. ఇప్పుడు దీని ప్రకారం చూసుకున్నా కానీ మనం ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోని బి అంటే బీహార్, ఎం అంటే మహారాష్ట్ర, ఇది ఎంఆర్, తర్వాత ఎంపీ అంటే మధ్యప్రదేశ్, తర్వాత ఉన్నది ఉత్తరప్రదేశ్ యూపీ. దీనిలో బి అంటే 2 అక్షరం, ఎం అంటే 13 అక్షరం, ఎం 13, యు అంటే ఆన్సర్ ఈక్వల్ టు 21. ఇటు నెంబర్ వైజ్ చూసుకున్నా అది ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఇటు నెంబర్ వైజ్ చూసుకున్నా జీకేలోని మన కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకున్నా, మనం జీకేకి లింక్ తీసుకున్నా, లేదా రీజనింగ్ ఆప్టిట్యూడ్ తీసుకున్నా సరే ఈ విధంగా అయినా ఆన్సర్ రైట్ ఇట్టే ఉంటది. లేదు ఇది కూడా నీకు అర్థం కావట్లేదు అనుకో, భారతదేశ పటం తీసుకో. ఫస్ట్ తీసుకున్నప్పుడు దీని దక్షిణం అంటాం, దీన్నే ఉత్తరం అంటాం. ఇప్పుడు యాక్చువల్గా పెద్దగా మనకి యాక్చువల్గా మెయిన్గా భారతదేశం ఇటు నుంచి పోతా ఇటు చూసినప్పుడు ఇది సన్నగా ఉంటది, ఇది సన్నగా ఉంటది. ఇక నెక్స్ట్ ఇటు వైపు పోతా ఉన్నప్పుడు దాని యొక్క వైశాల్యం పెరుగుతా ఉంటది. అలా పెరిగే క్రమంలో మనకి యాక్చువల్గా ఇటు ఉత్తరం వైపున ఉన్న ప్రాంతము పెద్దగా ఉంటది, అదే ఆన్సర్ అట్ట కూడా తీసుకోవచ్చు. లేదు ఇటు కాకుండా మనకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఇంకొక టెక్నిక్ ఉంటుంది దీంట్లోని, ఏ యొక్క రాష్ట్రానికి అక్షరాల సంఖ్య దీనిలో 5 ఉంటాయి. అంటే 1వ అక్షరము ఇక్కడ ఉంటుంది, 1వ అక్షరం, 2వ అక్షరం, 3వ అక్షరం, 4వ అక్షరం, 5వ అక్షరం అక్షరాల సంఖ్య. దీనిలోని 1, 2, 3, 4, 5, 6 దీనిలో అక్షరాల సంఖ్య 6. 1, 2, 3, 4 = 4. దీనిలో 1, 2, 3 = 3. ఏది అక్షరాల సంఖ్య ఉంటే దానిలో లోక్సభ స్థానాలు కానీ రాజ్యసభ స్థానాలు కానీ ఎక్కువగా ఉంటే ఆన్సర్ అయిపోయింది ఉత్తరప్రదేశ్. నువ్వు చూడకుండా పెట్టవచ్చు అటువంటి ఆన్సర్ని. చదివితే ఇలా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు, చదవటం వల్ల కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ ఉద్యోగాలు రావు. ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలా? టెక్నిక్స్ పట్టుకోవాలి, టెక్నిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. నెక్స్ట్ డాష్ సంవత్సరంలో భారతదేశంలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వాస్ గ్రాంటెడ్ ఇన్ ఇండియా ఇన్ ది ఇయర్ అని ఇచ్చింది. నీకు ముందే చెప్పిన దీనికంటే ముందే ఇటువంటి భారతదేశంలో రావాలంటే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. తర్వాత 1948 మనకి ఇక్కడ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 1949 ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 1950 ఆన్సర్లో ఉంది. మీకు ఆన్సర్లో ఉంటే హైయెస్ట్ నెంబర్ కానీ లేదా లోయెస్ట్ నెంబర్లో కానీ ఆన్సర్ ఉంటుంది. మ్యాక్సిమం అందులో ఉంటుంది. 110 క్వశ్చన్లలో 8 క్వశ్చన్లు అట్టే ఉంటాయి నెంబర్లు వచ్చినట్లు. మిగతా 2 క్వశ్చన్లకే అట్లుండదు. ఇక్కడ మనకి స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరం ఇది. స్వాతంత్రం ఇదేమో రాజ్యాంగం రిపబ్లిక్ అయినటువంటి సంవత్సరం ఇది. రిపబ్లిక్ ఇది మధ్యలో ఈ సంవత్సరాలు కామన్గా ఉంటే అది నడుస్తూ ఉంటుంది, పరిపాలన అటు ఇటు చేంజ్ అవ్వకుండా. ఇప్పుడు దీనిలో ఆన్సర్ కానీ దీనిలో ఆన్సర్ కానీ ఉంటుంది. అక్కడ ఇది భారతదేశంలో యూనివర్సల్ అంటే అందరికీ సంబంధించాడు కాబట్టి అందరికీ సంబంధించిన అడల్ట్ ఫ్రాంచైజీ. అప్పటికి 1948కి భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కలవలేదు, మరి జూనాగఢ్ ప్రాంతం కలవలేదు, మరి హైదరాబాద్ కలవలేదు ఆ సమయంలో. ఇప్పుడు వీళ్ళంతా అందరూ దానిలో రారు అంటే వాళ్ళందరినీ 1948-49 కల్లా అందరినీ ఇందులో లాక్కొచ్చి
భారతదేశంలో విలీనం చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తర్వాత రాజ్యాంగ రచనలో పాల్గొన్న తర్వాత ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ వాళ్ళు అప్పుడు అందరికీ యూనివర్సల్ అందరికీ అని అన్నారు కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రిపబ్లిక్ అయినప్పుడు అందరికీ వాడబడింది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఆ సంవత్సరం అయింది 1950 అందరికీ ఆమోదయోగ్యం కావాలి. స్వాతంత్రం కొంతమందికి వచ్చింది కొంతమంది రాలేదు. జమ్మూ కాశ్మీర్కి జూనాగఢ్కి హైదరాబాద్ దీనిలో ఇంక్లూడ్ కాల 1947లో. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలు కొన్ని ఇందులో 1948 49లో జాయిన్ అవుతాయి. అప్పుడు ఇది అంతా కాలం మొత్తం అందరికీ యూనివర్సల్ అయింది చెప్పండి 1950 ఆన్సర్ కూడా అంతే సింపుల్ క్లియర్. ఒక ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు చాలా సింపుల్ క్వశ్చన్ పేపర్ చేయటం రావాలి, చదవటం కాదు చేయటం రావాలి. చదవటం లేదు చేయటం వేరు. చదివిన వాళ్ళందరూ ఎగ్జామ్ పేపర్ మంచిగా చేయరు అంటే గుర్తించరు. క్వశ్చన్ నెంబర్ 16 రాజ్యాంగ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు కాదు ఉపాధ్యక్షుడు హూ ఈస్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కావాలి అధ్యక్షుడు కాదు ఉపాధ్యక్షుడు. యాక్చువల్గా ఉపాధ్యక్షుడు అన్నప్పుడు అది అధ్యక్షుడు అన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఈయన అధ్యక్షుడిగా ఉన్న కాబట్టి ఈయన ఉపాధ్యక్షుడిగా పనిచేయడు. అది ఉప సర్పంచ్ కంటే సర్పంచ్ పెద్దది సర్పంచ్ స్థానంలో ఉండవు. క్లియర్ అయిపోయింది. ఇక నెక్స్ట్ సరోజిని నాయుడు గారు ఆమె స్త్రీల మహిళా విభాగం నుంచి ఉంటారు కానీ ఎప్పుడు కూడా రాజ్యాంగ అసెంబ్లీలో రాజ్యాంగ పరిషత్తులోని అధ్యక్ష పదవిని చేపట్ల అంటే ఆ స్థాయికి వెళ్ళలేదు. అధ్యక్ష ఉపాధ్యక్ష స్థాయికి వెళ్ళి మెంబర్గా సభ్యురాలుగా ఉన్నారు. ఏమైనా సభ్యురాలుగానే సభ్యులు జస్ట్ అంతే. ఇక నెక్స్ట్ రాజ్యాంగ అసెంబ్లీలో ఉపాధ్యక్ష పదవి అన్నాం. ఈ ఉపాధ్యక్ష పదవిగా అంబేద్కర్ ఉన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షుడు. ఈయన ఆల్రెడీ ముసాయిదాకి డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన ఉపాధ్యక్షులుగా ఉండే అవకాశం ఉండదు. అప్పుడు ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఉప అన్నారు కాబట్టి హరీంద్ర కుమార్. క్లియర్. హరీంద్ర కుమార్ గారు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఎట్టు తీసుకోవాలి ఆన్సర్ని. ఈయన ఆల్రెడీ ప్రెసిడెంట్, ఈయన ఆల్రెడీ ఇంకొక దానికి ప్రెసిడెంట్, ఈమె సభ్యురాలు, ఇక మిగిలింది ఏనే కాబట్టి అది ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే ఈ 4 వీటిలల్లా మీకు అంబేద్కర్ గారు బాగా తెలుసు, సరోజిని నాయుడు గారు బాగా తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారు బాగా తెలుసు. తెలియని వాళ్ళు ఎవరంటే హరీంద్ర కుమార్. అదే ఆన్సర్. తెలియని వాళ్ళు కూడా ఆన్సర్ అయితే నీకు తెలియని ఆన్సర్, నీకు తెలిసిన ఆన్సర్ కాదు. నువ్వు ఇది ఆన్సర్ అనుకుంటావు అది తప్పు, నువ్వు ఇది ఆన్సర్ అనుకుంటావు అది తప్పు, నువ్వు ఇది ఆన్సర్ కూడా తప్పు, నువ్వు తెలిసిన తప్పు, నీకు తెలియదు రైట్, ఇదే నీకు తెలియదు. హరీంద్ర కుమార్ అనే పేరు ఇయ్యాలంటే అంతకుముందు వినలేదు. విన్నా కానీ హరీషు కొరీష్ అంటే అలా అయిన ఉంటావు, ఇలా అయిన ఉండాల. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 17. క్వశ్చన్ నెంబర్ 17లో ఈ కింది వారిలో రెండు సార్లు నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఈ బహుమతులు ఈ భాగంలో వచ్చింది. హూ హ్యాస్ ఓన్ ది నోబెల్ ప్రైజ్ ట్వైస్ అమాంగ్ ది బిలో. 2 సార్లు తీసుకోవాలి. ఇలా 2 సార్లు తీసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఈ గట్స్ ఉండాలంటే గట్టిగా ఉండాలి. అది మన ఇల్లు గట్టిపడాలంటే మనం సిమెంట్ స్టార్ వేసిన తర్వాత క్యూరింగ్ చేస్తాం. క్యూరింగ్ చేసినప్పుడు మాత్రమే గట్టిపడింది. ఆ మదర్ తెరీసా గారు సామాజిక సేవా దృక్పథంతో నోబెల్ ప్రైజ్ ఒకసారి అందుకుంటారు. నెక్స్ట్ మాలాలా యూసఫ్ జాయ్ గారు కూడా ఒకసారి అందుకుంటారు. నెక్స్ట్ ఆలిస్ మాన్రో నీకు తెలియదు కాబట్టి ఆ నెంబర్ వదిలేసి ఆ నెంబర్ని. నెక్స్ట్ మిగిలినటువంటి ఈ 3 నెంబర్ల ఆన్సర్ ఉంటుంది. వీళ్ళు నీకు బాగా తెలుసు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మాలాలా యూసఫ్ జాయ్ బాగా తెలుసు కాబట్టి ఆన్సర్ కాదు. నీకు కొంచెం తెలిసి జీకేలో కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు క్యూరీ మేడం క్యూరీ, ఆమె మేరీ క్యూరీ గట్టి పడతాడు. గట్టి అంటే 2 అవార్డులు రావాలంటే గట్టిగా ఉండాలి. అంటే మేడం క్యూరీ 2 అవార్డులు తీసుకున్నది నోబెల్ ప్రైజ్లో. ఇక అవన్నీ వద్దు. ఇక భౌతిక శాస్త్రంలో రసాయన శాస్త్రంలో పలానా సంవత్సరంలో వచ్చింది అవన్నీ వద్దు. అవన్నీ బోబెట్టవు, ఆన్సర్ రాదు. బోబెట్టే ఆన్సర్లు ఏదే ఉంటాయి. ఇవన్నీ బోబెట్టే ఆన్సర్లు కావు. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ నెంబర్ 18 బాల సాహిత్య పురస్కార్ 2019 కోసం సాహిత్య అకాడమీ ఎంతమంది రచయితలు ఎంపిక చేసింది? సంఖ్య అడిగింది. మనం వాళ్ళ యొక్క పేర్లు అడగల, సంఖ్య అడిగింది. ఎంతమంది ఎంపిక చేసింది? బాల సాహిత్య పురస్కారం 2019 అంటే అంతకుముందు బాల సాహిత్య పురస్కారాలు లేవు. కానీ సాహిత్య అనే పేరు మీద ఇంకా అంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది ఆల్రెడీ. సాహిత్య అకాడమీ ఎప్పుడు ఏర్పాటు చేశారో ఇది వచ్చింది. నెక్స్ట్ హౌ మెనీ రైటర్స్ హాస్ బీన్ సెలెక్టెడ్ బై సాహిత్య అకాడమీ ఫర్ బాల్ సాహిత్య పురస్కార్ 2019. అప్పుడు నువ్వేం చేయాలంటే బాల సాహిత్య పురస్కారాలు 2026 సంవత్సరంలో ఎంతమంది తీసుకున్నారు అలా ఎగ్జామినేషన్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఎగ్జామ్లో ఆన్సర్లు వస్తుంటాయి. ఓకే, దీనికి ఆన్సర్ ఈక్వల్ బాల సాహిత్య పురస్కారాలు ఇటీవలే ప్రవేశపెట్టారు, అంత ముందు లేవాలి. ఆన్సర్ ఈక్వల్ 2222. ఓకే, 22. మ్యాక్సిమం ఇటువంటి నెంబర్లు వచ్చినప్పుడు ఇది కరెంట్ అఫైర్స్ కాబట్టి మనం దానికి కోడ్ చెప్పడానికి ఆస్కారంలో ఇది కరెంట్ అఫైర్స్ పెట్టినాడు. కరెంట్ అఫైర్స్ అది జీకే అయితే కోర్స్ ఉంటాయి, కోర్సు ఫాలో కావచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2019 విజేత ఎవరు? హూ ఈజ్ ది విన్నర్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ 2019? 2019లో ఈ కరెంట్ అఫైర్స్ పెట్టు
కాబట్టి ఇది దీనికంటే ముందు కూడా కరెంట్ అఫైర్సే. సర్దార్ సింగ్, విరాట్ కోహ్లీ, బజరంగ్ పూనియా, మీరాబాయి చాను ఆ సంవత్సరంలో వచ్చిన అంశాన్ని బట్టి మనం ఆన్సర్ పెట్టుకోవాలి. దీనికి కోర్స్ ఏముండవు. మనకి ఆన్సర్ ఈక్వల్ టు మన బజరంగ్ పూనియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. నెక్స్ట్ 2019 వింబుల్డన్ టైటిల్ ను గేమ్ సంబంధించి ఎవరు గెలుచుకున్నారు? హూ హ్యాస్ ఓన్ ది 2019 వింబుల్డన్ టైటిల్? అది కరెంట్ అఫైర్స్ 2019 సంబంధించి ఇది నోవల్ జకోవిచ్. ఆ సంవత్సరంలో ఉన్న కరెంట్ అఫైర్స్ ని దీన్ని ఫాలో కావటమే. ఆయా సంవత్సరం బట్టి కోడ్ ఉంటుంది. దీని కోడ్ చెప్పిన అనుకో, మరి 2026లో వింబుల్డన్ ఎవరు గెలిపోతే వింబుల్డన్ జరగల. 2026లో వింబుల్డన్ జరగల. ఇంకా 2025 వింబుల్డన్ జరిగింది. వింబుల్డన్ లండన్ జరిగింది. అది లండన్ వింబుల్డన్, లండన్ అట్లా ఆ టైంలో. అది ఆ సంవత్సరం మాట్లాడు. దీన్ని కోడ్ చెప్పిన అనుకోండి, మళ్ళీ ఈ సంవత్సరం మారింది. ఆ కోడ్ తీసుకెళ్ళి అందులో పెడితే ఈ 3 పేర్లు ఎవరంటే ఆన్సర్ పోతాయి. అది కరెక్ట్ కాదు. అది ఆ సంవత్సరం వచ్చినప్పుడు మాత్రమే దాని ఆ కోడ్ మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 21. క్వశ్చన్ నెంబర్ 21.